వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. మహానాడులో షడ్రుచులతో కూడినటువంటి భోజన వంటకాలను కూడా వడ్డిస్తున్నారు. ప్రస్తుతం మనం మహానాడు ప్రతినిధులు హాజరైనటువంటి ప్రతినిధులకు ఒక్కొక్కరికి కూడా కాకినాడ కాజా, అదేవిధంగా ఆలు బజ్జీ, మరోవైపు కోడిగుడ్డు, ఇక ప్రధానంగా కలర్ రైస్తో పాటు పెరుగు పచ్చడి, అదేవిధంగా చికెన్ పులుసు, మరోవైపు రకరకాల పచ్చళ్ళు. అంటే నిన్న మనం చూసాం నోరు నుంచే ఆవకాయ పచ్చడిని కూడా వడ్డిస్తున్నారు. మరోవైపు ఇక్కడ పచ్చళ్ళు కూడా అంటే రకరకాల పచ్చళ్ళతో ఇక్కడ భోజనాలు వడ్డిస్తున్న పరిస్థితి. చికెన్ పులుసు అంటే రాయలసీమలో ప్రత్యేకించి చికెన్ పులుసు గురించి పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. అలాంటి షడ్రుచులతో కూడినటువంటి భోజనాలను ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా వంట చేస్తున్నటువంటి ప్రతినిధులను మనం గమనించవచ్చు. వీళ్ళంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు, వీళ్ళంతా కూడా ఇక్కడ భోజనం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా అంటే రుచికరమైనటువంటి భోజనం వడ్డిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మా నెల్లూరు ఆత్మకూరు కంటే భోజనం బాగుందా? చికెన్ బాగుంది. భోజనం అంటే కలర్ రైస్ క్వాలిటీగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది, టేస్ట్ బాగుంది, మొత్తం బాగుంది. ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ రామనాయుడు గారి తరఫున వచ్చాము. సూపర్గా ఉంది. చికెన్, బగారా రైసు, స్వీటు అంతమందికి సర్వ్ చేయడం కానీ అంతా చాలా బాగుంది. ఇక్కడ నీట్గా ఉంది. చీరల మన నెల్లూరు జిల్లా బాగుందండి. ఫుడ్ అంతా బాగుంది. చికెన్ ఐటమ్ బాగుంది, టేస్టీగా ఉంది. ఆ మసాలా అట్లా ఏం లేదు. ప్రతి ఒక్కరు తినొచ్చు. షుగర్ పేషెంట్లు కానీ ఎవరున్నా కానీ బాగానే తినొచ్చు. సో మొత్తం మీద రుచికరమైనటువంటి వంటకాలతో ఇక్కడ షడ్రుచులతో కూడినటువంటి ఇదో చికెన్, అదేవిధంగా కోడిగుడ్డు, ఆలు బజ్జీ, కాకినాడ కాజా, తర్వాత కలర్ రైస్తో పాటు పెరుగు పచ్చడి. చెప్పండి, ఎలా ఉంది? సూపర్గా ఉంది. చాలా బాగా చేశారు. చాలా బాగా ఉన్నాయి వంటలు. మీరు ఎక్కడికి వచ్చారు? ఏలూరు జిల్లా. సో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులకు అటు పెద్ద ఎత్తున భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రస్తుతం మనం చూసినాం ఇక్కడంతా కూడా ప్రతినిధులంతా భోంచేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు నాన్ వెజ్తో కూడినటువంటి వంటకాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరంతా కూడా సుదూర ప్రాంతాల వివిధ ప్రాంతాల నుంచి కూడా వీళ్ళంతా ఇక్కడికి రావడం జరిగింది. వీరందరికీ కూడా ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం కూడా భోజనం ఏదైతే కలర్ రైస్తో పాటు అటు చికెన్ పులుసు. ఎలా ఉంది పెద్ద భోజనం? ఎలా ఉంది? బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? రాయమండ్రి. బాగుందా? మీ రుచికి సరిపోయిందా? బాగుంది. అంటే మీరు అక్కడ కారం తిందిగా? కారం తక్కువ మాది, ఎక్కడ కారం ఎక్కువ. కారం ఉందా? బాగుంది. సమానంగా ఉంది. సమానంగా ఉంది. బాగుంది. ఏమి ఇబ్బంది లేదు. మీకు తృప్తిగా ఉందా? అంత తృప్తిగా చాలా ఆనందంగా ఉంది. ఆనందంగా. సో ఒక రకంగా రాయలసీమలో కారం ఎక్కువ తింటారు. అలాంటిది కారం కూడా లేకుండా అందరికీ అంటే టేస్టీగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఫుడ్ ఏర్పాటు చేశారని వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు చెప్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా సుదూర ప్రాంతాలకు సంబంధించినటువంటి, ఇతరత్ర ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా అటు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారు. ఇక్కడంతా కూడా వీరికి అనువైన రీతిలో అంటే బఫే సిస్టమ్ పెట్టే పరిస్థితి. మరోవైపు ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా కూడా పలు ప్రాంతాలకు సంబంధించినటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? తెనాలి నియోజకవర్గం. టేస్ట్ ఎలా ఉంది? సూపర్ ఉన్నాయండి. అసలు మామూలుగా పెళ్లి భోజనాలు ఉన్నట్టున్నాయి. చాలా బాగున్నాయి. చాలా బాగున్నాయి. అసలు చూడు కేక అన్ని ఐటమ్స్ అన్నీ చాలా బాగుంది. చాలా చాలా చక్కగా బ్రహ్మాండంగా చేశారు ఏర్పాట్లు. వచ్చినందుకు దూరం నుంచి వచ్చినందుకు సంతోషం, చాలా సంతోషంగా ఉందన్నమాట. మన పెళ్ళిలోనో ఫంక్షన్లోనో పార్టీలో చేసుకుంటే మహా అయితే 5,000 మందికో, బాగా ఎక్కువ చెప్తే 10,000 మందికి చేస్తారు. మరి ఇక్కడ లక్షల్లో వచ్చారు వీళ్ళందరినీ చూస్తున్నారుగా. ఎవరికైనా ఇబ్బంది ఉందా? ఎలా తింటున్నారు చూస్తున్నారుగా. హ్యాపీగా ఒక ఫంక్షన్లో ఎలా తింటామో అలా మనకు కావాల్సింది పెట్టించుకుని, కావాల్సినంతవరకు పెట్టించుకుని చికెన్ పెడుతున్నారు చూసారుగా. ఎగ్గు, మరి బగారా రైసు, పెరుగు చట్నీ, ఐస్ క్రీము, మజ్జిగ ప్యాకెట్లు. ఎక్కడ జరుగుతుందా? ఏ ప్లీనరీ అయినా తీసుకోండి. మీరు ఒక తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టి ఏ ప్లీనరీ అయినా తీసుకోండి. ఇలాంటి భోజనాలు కానీ ఈ విధమైన ఏర్పాట్లు కానీ నా భవిష్యత్తు ఇంకెక్కడ ఉండబోవు. ఒక్క తెలుగుదేశం పార్టీకే ఇది సాధ్యమవుతుంది ఎక్కడైనా సరే. కడప ఆతిథ్యం బాగుందంటారా? చాలా అండి, అద్భుతంగా ఉంది.
కడప రెడ్డమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కడప రెడ్డమ్మ కాదు, కమలాపురం నియోజకవర్గం, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. కానీ ఏర్పాట్లు రెడ్డమ్మ గారే అనుకుంటున్నాం మేమైతే. అంటే ఇక్కడ కమలాపురం పబ్బాపురంలో జరుగుతుంది. కుత్తా కృష్ణ చైతన్యారెడ్డి వాళ్ళ తండ్రి గారే ఈ భోజనాలకు సంబంధించి కుత్తా నరసింహారెడ్డి గారి చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలండి. మాకు నిజంగా తెలియదు, అందుకని ఆ మాట మాడాము. సారీ అండి. భోజనాల ఏర్పాట్లు మాత్రం చాలా అద్భుతంగా చేశారు. వారికి అన్నదాత సుఖీభవ అనే పదం ఆయనకే చెల్లింది, అంత బాగున్నాయి ఏర్పాట్లు. మొత్తం మీద ఫుడ్ చాలా బాగుంది, టేస్టీగా ఉంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఒంగోలు అండి. ఎలా ఉందండి? చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి మహానాడు ఏర్పాట్లు అన్నీ కూడా. మరీ ముఖ్యంగా భోజనం అనేది మాత్రం ఏ కార్యకర్తకి ఇబ్బంది లేకుండా కూడా అన్ని వస్తువులు బ్రహ్మాండమైన సడ్రసులతో ఏర్పాటు చేశారు. దీనికి బాధ్యత వహించినటువంటి కమలాపురం శాసనసభ్యులు వారి తండ్రి గారికి కానీ వారికి కానీ, అదేవిధంగా కడప ఎమ్మెల్యే గారికి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మొత్తం మీద మహానాడులో విందు భోజనం ఏర్పాటు చేశారు. ఇలాంటి విందు భోజనం ఎక్కడా చూస్తున్నాం. సాధారణంగా పెళ్లిళ్ళకు కూడా ఇలాంటి విందు భోజనం దొరకదు. అయితే ఇంతమంది వేలాది మంది వచ్చినప్పటికీ కూడా వీరందరికీ కూడా అంటే ఒక రకమైన రుచికరమైన అంటే వంటలు మహా అద్భుతంగా ఉన్నాయి. ఆహా ఏమి రుచి, అనదా మైమరచి అన్నటువంటి రీతిలో ఇక్కడ వంటకాలు చేశారు. మేము సాధారణంగా కారం తక్కువ తింటాం. అంటే అదే పాళ్లలో అంటే ఆ ప్రాంతానికి సంబంధించి ఎవరైతే ఉంటారో అదే పాళ్లలో వంటను తయారు చేసి పెట్టడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అన్నదాత సుఖీభవ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి పలు ప్రాంతాలకు వచ్చినటువంటి ప్రతినిధులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.